ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Extra Zabardast! Hey Jessica, 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 bachare English chilaka. Hey Jessica, 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 body chestunna nee venaka. Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast! Alright, so mani Extra Zabardast, Extra Fun-filled episode ni start cheyalante mana Extra Joshful judges ni invite cheyali. Please welcome mana K-Square team, Khushbu garu and Krishna Bhagwan garu. రెండు సంవత్సరాల ముందు డీజే టిల్లు హిట్ అయితే దాని సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ డబుల్ హిట్ అయింది. ఆ రెండింటిని కలిపి స్పూఫ్ చేసి స్కిట్ చేస్తే మా స్కిట్ ఎంత పెద్ద హిట్ అవుతుందో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు స్మార్ట్ మ్యాన్ along with his team. So let's welcome them. DJ Tillu peru winni style veru soke mohira tiru pattadi tin mara. DJ Tillu battu DJ Tillu battu besara penchi battu vaksulu. నమస్తే, నా పేరు డీజే చిల్లు. కొంచెం అటు ఇటుగా ఉంటుంది స్లాంగ్, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, నన్ను పరేషాన్ చేయకండి, ఎందుకంటే నాది అసలు డెలికేటెడ్ మైండ్. డిలీటెడ్ రష్మి గారు, నేను టిల్లు కదా, నా బ్రదర్ కూడా ఒకళ్ళు ఉన్నారండి, వాడి పేరు టిల్లు స్క్వేర్ అన్నమాట. రీసెంట్ గానే వచ్చాడు. సో మా అన్న వస్తానన్నాడు, ఇంకా రాలేదు. టిల్లు స్క్వేర్ ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా. మనసు విరిగినట్టున్నది. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే నా సూని వేసుకెళ్తా, లేదా నీ మొక్క మీద కొట్టి నేను వెళ్ళిపోతాను. హే చిల్లు, హౌ ఆర్ యు మ్యాన్? బాగున్నాను. ఆ విగ్ నీకే నాకు బాగా సెట్ అవుతుంది. నీకే బాగుంటుందా? అయితే పెట్టుకో, దాన్నే ఉంది. నువ్వు నేను అన్నదమ్ములు, నా దగ్గర నీకిస్తా, నీ దగ్గర నాకు ఇచ్చేస్తా. నీ దగ్గర డి నెంబర్లు ఇచ్చే చెప్తా. అయితే నీకేమో జబర్దస్త్ నెంబర్ నాకు ఇచ్చా. తీసుకో, వర్ష నెంబర్ ఇస్తా. దాని వద్దు. ఎందుకు? దాని నుండి ఇది వచ్చింది. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అది నీకు కూడా తెలుసు. ఆ అమ్మాయి వస్తుంది, ఒకసారి చూద్దాం. పటాసు పిల్ల తాకగా, పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా. ఏ చెట్లో కుర్రోళ్ళు జాగ్రత్తగా ఉండండి, మన చెట్లోకి టైగర్ వచ్చింది. టైగరా? నీ టైగరా? నువ్వే అక్క, నువ్వే టైగర్. టైగర్ తింటే బొనికలానే మిగులుతుంది, నువ్వు తింటే నా బొచ్చు ఏం మిగలట్లేదు. ఇదే రాధిక, దీన్నే నేను పెళ్లి చేసుకోబోతున్నా. చాలా డేంజరస్. మా అన్నయ్య. నువ్వెవరు ప్రేమించాను అన్నావు కదా, ఎవరో పిల్లనా? పిలు. లిల్లీ. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక. ఏందన్నా ఎట్టుంది ఇది? ఇది లిల్లీయా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరో తెలుసా? లిల్లీ. అయితే వెళ్ళి నమస్కారం చేయి. నేను నిలబడను చెల్లి. ఒరే, నీకు దండం పెడతా, శ్రీకాకుళం సాగి చేయగాకరా. సరే చెప్పు. టిల్లు, నువ్వు మాట మీద నిలబడవా? నేను నిలబడను చెల్లి. ఎవరురా నువ్వు? చిల్లి కాదురా, లిల్లీ. టిల్లు, నువ్వు మాట మీద నిలబడవా? నేను మాట్లాడను లిల్లీ. తాగాక 30 తాకన్నా 100 చెప్పను లిల్లీ. ఈ 30-100 బేరాలు కాదు, ఫైనల్ రేట్ ఎంతో చెప్పు. 101. మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. చెప్పు. మా నాన్న ఫోన్ చేసి డబ్బులు అడిగితే, మీరు పెళ్లి చేసుకుంటేనే మీకు మీ ఆస్తి ఇస్తా అన్నాడు. పెళ్లి చేసుకున్నాం అనుకో, మా నాన్న మన ఆస్తి ఇచ్చేస్తారు. మీరు హ్యాపీగా బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు, మేము హ్యాపీగా గోవా వెళ్ళిపోవచ్చు. అదనమాట సంగతి. ఓకే. నమస్కారం
నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను యజమాని, వీళ్ళు నా పనోళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే మా నలుగురులో నేనే పనోళ్ళ ఉన్నా. అది కరెక్టే. నువ్వు చెప్పడానికి కొత్తది ఏం లేదు, చూస్తే తెలుస్తుంది. నా కొడుకులు ఎక్కడ? వాళ్ళు ఇంకా రాలేదేంటి? అర్జెంట్ గా వాళ్ళు బస్సుకు. సరే గారు. నాన్నగారు ఇల్లు నాన్నగారు ఆశీర్వదించండి నాన్నగారు. గాడ్ బ్లెస్ యూ. హాయ్ నాన్నగారు. హాయ్ రమ్మల్లు. గాడ్ బ్లెస్ యూ. మావయ్య గారు ఏంటా బట్టలు లేకుండా వచ్చింది? అమ్మా ఏ ఊరు మీది? చిలుకలూరుపేట. ఓ చిలకలూరుపేట. అమ్మ మీది? నరసరావుపేట. ఏంట్రా ఇద్దరు పేట అంటున్నారు? అంటే మొన్న తిరణాలకి వెళ్ళినప్పుడు తగిలేరు నాన్న. మీరే అన్నారు కదా అమ్మాయి అంటే పిట్టపిట్టలు ఆడిపోవాలని, అందుకే ఏళ్ళని చేసుకున్నావు. పిట్టపిట్టలాడని పేట వాళ్ళని తీసుకొస్తావా ఏంటి నువ్వు? అది కాదు నాన్న. చూడు నేను చెప్పేది నువ్వు, మన మీద ఊరోళ్ళందరూ మంచి కోడలను తీసుకొస్తావని నమ్మకం ఉంది. మన పరువు పోకుండా చూసుకో. నాన్న నీకు వీళ్ళ గురించి తెలియదు, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. బండి నీకు తెలియకుండా డ్రాయర్ లాగేసే రకాలు వీళ్ళు. సరే ఏదైతే బుద్ధి మంచిదైతే చాలు, మన పరువు పోకుండా ఉండాలి అంతేనా? అసలు పోదు నాన్న. నీ కోడలు నీ పరువు నిలబెడతారు. ఓకేనా? ఓకే ఓకే నాన్న. సరే జాగ్రత్త, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇప్పుడే వచ్చారు కదా. మనమే ఆస్తి మొత్తం కొట్టేయాలంటే అన్ని పనులు నువ్వే చేయాలి. మా నాన్న ఏమడిగినా నువ్వే ఇవ్వాలి, అర్థమవుతుందా? అప్పుడే నీకే రాసిస్తాడు. ఓకే అంతేగా? అంతే. ఏమండి విన్నారా మీరు? వాళ్ళిద్దరు పిల్లల్ని కానీ ఆస్తి మొత్తం లేపేద్దాం అనుకుంటున్నారండి. సరే ఏదో ప్లాన్ చేద్దాం. ఓకే రండి. బాగా తలనొప్పిగా ఉంది. అమ్మా కోడల పిల్లలు కొంచెం కాఫీ ఉంటే తీసుకొస్తారా? ఏం చేస్తావు నువ్వు? కాఫీ అడిగితే ఏం చేశారు? అయ్యో ఫస్ట్ నా కాఫీ తాగండి మావయ్య. ఫస్ట్ నా కాఫీ తాగండి మావయ్య. మావయ్య అది నైట్ అయితే నలుగురితో మాట్లాడిద్ది నలుగురు గురించి నువ్వే చెప్పాలి. నేను నలుగురితో మాట్లాడతా, ఇంటికి వెళ్ళి మాట్లాడిద్ది. అది కాదమ్మా మావయ్య, అది అస్సలు మంచిది కాదు. అందరితోనే తిరిగిద్ది మావయ్య. మావయ్య నేనైనా తిరిగి వచ్చేస్తా, తిరిగి ఇంకా రాదు మావయ్య, అటు నుంచి వెళ్ళిపోద్ది. ఏరా టిల్లు నానా టిల్లు నానా చెప్పురానా? ఏమైంది నానా? ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది అని చెప్తున్నారేంట్రా? ఏంటి ఏమైంది? ఫ్లోలో నిజాలు చెప్పేశాం మావయ్య. నాన్న సరేలేరా, నాకు అర్థమైంది లేరా. ఎవరు కాఫీ తాగాలో అర్థం కాక అలా చెప్పుకొని ఉంటారు, అంతే కదా? పని మనుషులు వీళ్ళు కోడల్లారా? మీరేం కంగారు పడకండి, కూర్చొని చెప్తాను. సరే పద పదవే పద పద. నిద్ర వస్తుంది, అలా రష్మిని తలుచుకుంటే నిద్రపోతా. అరే టిల్లు మళ్ళు నిద్రపోయేటప్పుడు లేచి మరి వెళ్ళి అంతవరా దాన్ని ఎలా వెళ్తారా దానికోసం నువ్వు? మరి ఏం చెప్పండి నాన్నగారు? టైమింగ్ ఏం టైమింగ్ రా? కొంచెం బుద్ధి లేకుండా నాతో ఒక్కరోజు కూడా ఉండలేరా మీరు? రే టిల్లు టిల్లుస్కర్ ఇలా రండి. ఏమైంది నాన్న? అరే ఈ కోడలు నాకు నచ్చట్లేదురా. ఆ కోడలు నచ్చట్లేదా? అయితే మాకే రాశాను నాన్న ఆస్తి మొత్తం, మేమే చూసుకుంటాం మిమ్మల్ని. ఆస్తి రాసేటి ఏంట్రా? మావయ్య మాకు ఆస్తి రాయండి. మీరు వచ్చింది ఆస్తి కోసమా? అవునా? పెళ్ళైతే ఆస్తి ఇస్తానన్నావు కదా, అందుకే మావయ్య పెళ్లి చేసుకున్నా. తొందరగా ఇవ్వండి మావయ్య. అరే ఆస్తి రాసిచ్చేవన్నారా? రాధిక అని మా ఇంట్లో ఒక పని మనిషి ఉండేది, అది ఆస్తి మొత్తం రాసుకెళ్ళిందిరా. రాధికాక? ఎవరావిడి రాధిక? సరే నేను అడగటం కానీ మీరే వెళ్ళి అడుక్కోండి ఆస్తి మొత్తం. ఎవరిని? అదిగో రాధిక. ఆవిడకి రాసిచ్చావా? 5 రూపాయలు. మీరు వెళ్ళి పిన్ని నా ఆస్తి నాకు ఇవ్వండి అని అడగండి. నాకు ఈ స్కిట్ తో, ఈ కంటెంట్ తో, ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. ఆస్తి తీస్తే మా ప్రేమకి చిగురించి. పిన్ని ఆస్తి ఎక్కడ ఉంది పిన్ని? నీ బిట్టులో. చెప్పు పిన్ని. బిట్టు చెప్పింది కదరా బిట్లో అని. ఇప్పుడు ఆస్తి ఆవిడ ఇవ్వనంటుంది, ఇప్పుడు మేము ఏం చేయాలి? నువ్వు గోవా వెళ్ళు, నువ్వు బ్యాంకాక్ వెళ్ళు, మసాజ్ సెంటర్ లో జాయి మసాజ్ చేసుకోండి. మీ వల్ల టెంపో డ్రైవర్స్ కూడా వదిలేసా కదా. చి రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మాన్యుల్ బాబు అందరూ బాగా చేశారు, బాగుంది, చాలా బాగుందండి. ఓకే ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు? ఇమాన్యుయల్ అందరూ బాగా చేశారు, వెరీ నైస్, థ్యాంక్ యూ. అత్త లేని కోడలు ఉత్తమరాలు అంటారు, కానీ మన రోహిణి ఫ్రెండ్ లేని మొగుడు ఉత్తముడు అంటుంది. అసలు ఎందుకు ఇలా అంటుంది చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. నా పేరు వరప్రసాద్. లైఫ్ లో నేను దేనికి కాంప్రమైజ్ అవ్వనండి. నా లైఫ్ లో ప్రతిదీ బెస్ట్ గా అనుకుంటాను, కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. లైఫ్ లో వైఫ్ విషయంలో కాంప్రమైజ్, ద బెస్ట్ 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 వైఫ్ చేసుకున్నాను నేను. ఆ అందాన్ని చూసి మీరు ఏర్పడతారు. మై బెస్ట్ వైఫ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. షీ ఈజ్ మై బెస్ట్ బెస్ట్ బెస్ట్.
ఎందుకో చెప్తాను వినండి. పైన చూసా చందమామ లేదు. అవునండి, ఏమైంది? నిన్ను చూసి నీ అందాన్ని చూసి చెన్నై వెళ్ళిపోయింది. చైనా వెళ్ళలేదా? పాస్పోర్ట్ లేదు. ఖుష్బు గారు చూసావా, నిన్ను చూసి ఏసి పడుతున్నారు అక్కడ. ఎందుకండి? అంటే ఆవిడకన్నా నువ్వు ఎక్కువ అందంగా ఉన్నావు, ఎక్కడ ఆవిడకి పోటీకి వస్తావని. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. కృష్ణబాబు గారు నిన్ను చూసి గుట్టుకులేస్తున్నారా? అవునండి, పెద్ద గుట్టుకేశారు. అది ఏం చేయమంటావు? అందుకే నేను నా బెస్ట్ వైఫ్ తెచ్చుకున్నాను. నీ విషయంలో కాదు, చిన్నప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఒక విషయం తెలుసా, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాను. నేను కడుపులో ఉన్నప్పుడు ఎలా డిసైడ్ అయ్యారు? సిటీలో ఒక బెస్ట్ హాస్పిటల్ ఉంది, ఒక నార్మల్ హాస్పిటల్ ఉంది. మా అమ్మ డెలివరీ కోసం నార్మల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను పొట్టలో ఇటుపకి వెళ్తాను, ఈ హాస్పిటల్కి వచ్చేసింది. ఫ్రిడ్జ్ కాదా? చెప్పు తెగిపోద్ది, ఇలాంటి పని చేద్దాం. కానీ మై బెస్ట్ వైఫ్. సో నేను ఏమన్నాను అర్థమైందా? ఈ ఫ్రిడ్జ్ చూసావా, దీని స్పెషాలిటీ తెలుసా? ఏంటి? ఇది 4 డోర్ ఫ్రిడ్జ్. 4 డోర్? yes. సింగిల్ ఉంటది, డబుల్ ఉంటది, 4 ఏంటి? 1 2 3 4. ఈ ఫ్రిడ్జ్ కు స్పెషాలిటీ ఉంది. ఏంటి? ఇది పని చేయదు. నీకోసం నేను J-Phone 17 తెప్పించా. ఇది J-Phone 17 అప్డేటెడ్. పాత మోడల్ లాగా. పాత మోడల్ కాదు, ఐఫోన్ కి యాపిల్ కొరికేసి ఉంటది. దీనికి ఎవరు కొరకలేదు, ఫ్రెష్ గా ఉంటది. మరి నన్ను ఎందుకు చేసుకున్నారు? అసలు నీకన్నా ముందు పెళ్లి చూపులకు ఒక అమ్మాయిని చూశాను. యాక్చువల్ గా అమ్మాయికి నీకు ఇద్దరికి టై పడింది. ఒకే ఒక్క పాయింట్ లో నువ్వు మార్కులు కొట్టేసావు. ఏం పాయింట్? పెళ్లి చూపులో ఒక పాట పాడావు. ఏ పాట చెప్పు? వస్తాడు నా రాజు ఈ రోజు. సేమ్ ఇదే పాట అమ్మాయి పడింది, కానీ అమ్మాయి కళ్ళలో తిప్పలేదు నీలాగా. ఎంతకీ మరి నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు? నాకు ఒక లవర్ ఉండేవాడు, వాడు నన్ను వద్దని వెళ్ళిపోయాడు. చూడరా, నిన్ను కాకపోతే కుక్కనైనా చేసుకుంటానన్నాను. వెంటనే మీ సంబంధం వచ్చింది. టీ తీసుకొస్తాను, మీరు అలాగే అంటారు. ఒక్క నిమిషం అండి. ఓ థ్యాంక్ యూ. ఎవరు పాట పాడుతున్నారు? ఏమండి, నేను టీ తాగుతున్నాను. అది సిప్ చేస్తున్నట్లేదురా, సింగింగ్ చేస్తున్నట్లుంది. నాకు ఇష్టక మీద బిందేది ఇడుస్తున్నట్టుంది. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళొస్తాను. హంస నడిచినట్టుంది అసలు. హంస సేమ్ నెమలి. అయ్యో, నా బెస్ట్ వైఫ్ దొరికిసిందండి. ఊరుకోండి మీరు. మరి దొరబాబు, ఆ ఇంట్లో నండారా. హాయ్ రా. సారీ రా, నీ పెళ్లికి రాలేకపోయినా ఏమనుకోకు. సారీ రా, నిన్ను పిల్లది అనుకోవద్దు. ఇంకేంటి సంగతులు, ఎలాగున్నావు? నాకేంట్రా, బానే ఉన్నా. ఇదే ఏంట్రా చెప్పులంటే ఎంత తిరుగుతున్నా, ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నాను రా. ఏంట్రా కోటి రూపాయలు ఇచ్చుకుని ఫీల్ అవుతావు అంటే? కోటిలో కొన్నావు కదా. ఇవి చూడు, కువైట్ లో కొన్నా. మరి అదేంటి వైట్ గా లేవు, బ్లాక్ ఉన్నాయి? నేను ఎందుకు పిలిచింది తెలుసా? నాకు పెళ్ళింది కదా. అవును. నా బెస్ట్ వైఫ్ ని చూపిస్తాను. అవునా? మై బెస్ట్ వైఫ్. ఏంటండి పిలిచారు? కొంచెం టీ పట్టరా. ఒక్క నిమిషం. ముందు టాబ్లెట్ మీ ఆవిడకి. దేనికి? మొన్న మా తాత వారం రోజుల క్రితం ఎలా నడితే టాబ్లెట్ అయితే తగ్గే తెలుసా? ఏంటి? సెగ్గడ్లు. సెగ్గడ్లు కాదురా, మరి అదొక స్టైల్ మావిడ నడిచింది. కాదురా, నువ్వు ఫస్ట్ పెళ్లి సంబంధం ఓకే చేసావా? ఫస్ట్ కదా, ఆల్మోస్ట్ 10 చూస్తాను, 11th ఓకే చేసుకున్నా. ఒక 15-20 చూడొచ్చు కదరా, ఎందుకు అలా అంతగా గుర్తుపడ్డావు? ఏమైందిరా, బానే ఉంది కదరా. కట్నం ఏమైనా ఎక్కువ ఇస్తానారా? లేదే. గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా? కాదురా. మరి ఎందుకురా చిన్నప్పటి నుంచి బెస్ట్ అని ఎంత వరస్ట్ అమ్మాయిని చేసుకున్నావు? నువ్వు వెళ్ళిపోయి చెప్తాను. వెళ్ళిపోతాను. మళ్ళీ నేను వచ్చినప్పుడు అది ఉండకూడదు, చాలా దరిద్రంగా ఉంది. ఏమండి? ఏంటి? మార్కెట్కి వెళ్దాం. సరే పద, మార్కెట్కి వెళ్దాం. ఓకే. మిర్చి కారం ఉంటది, కొంటే వారం ఉంటది. ఎవరెవడు చాలా యాక్టివ్ గా, చాలా బాగుంది కదా. యాక్టివ్ గానా? బొక్కలాగా ఉంది. అదేంటి భయ్ అట్లుంది? నువ్వు బ్యాక్ నుంచి చూసి ఫ్రంట్ నుంచి చాలా బాగుంది భయ్యా. ఫ్రంట్ నుంచి చూసా, బ్యాక్ బెస్ట్, ఫ్రంట్ వరెస్ట్ ఉంది తెలుసా భయ్యా? ఒక్కసారి ఆ రెండిట్లో దుంపేదో చెప్పవా? దుంపలు కొనాలా, వంకాయ కొనాలా? బాబు, మోరెంత? మోరింత? నువ్వు అడిగింది ఇంత. హాయ్ సార్, రండి సార్, ఏం కావాలి? మిర్చి అయితే 10 రూపాయలు, ఆలు అయితే 20 రూపాయలు. రేట్ నాకు తెలీదు.
నేను తీసుకున్న డెసిషన్ లైఫ్ లో బెస్ట్ వైఫ్ అనుకున్నాను, అందరూ ఎవరో దరిద్రంగా అంటున్నారంటే నా డెసిషన్ ఏమో రాంగా? బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. బాబాయ్ కొంచెం ధర్మం చేయండి బాబయ్య. అరే నీకు ధర్మం చేస్తాం గానీ అక్కడ ఒక అమ్మాయిని చూడు ఎలా ఉంది? ఇలా ఉంది భయ్యా. అమ్మయ్యా, దీని కనుక ట్యాంక్ బండ్ లో కూర్చోబెట్టాం ఇంకో రోజుకి 3000 కాజేసి తెలుసా? దాని ముఖం చూస్తే నాకే 10 రూపాయలు అనిపిస్తుంది భయ్యా. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. ఏమండి ఇంటికి వెళ్ళిపోదామా? చైతి ఏ పద. ఓకే రండి. నా వైఫ్ అందంగా లేదా? అరే దొరబాబు ఒకసారి ఇంటికి రారా. మా ఇంట్లో చూస్తున్నాడరా. ఇందాక మర్చిపోయి వెనక్కిపోయాను బా. ఏంటి ఇలా కూర్చో తాగు. ఏంట్రా ఎంత ప్రేమ వస్తుంది? ఒకటి అడుగుతా నిజం చెప్పరా? ఏంట్రా? నిజంగా మా ఆవిడ బాగాలేదా? నేను చెప్పేది ఏంట్రా, చాలా దరిద్రంగా ఉందిరా. నీకు బయటకు వెళ్తే ఎవడో ఏమనలేదా? నిజంగా బాగాలేదా? ఒక్కసారి లాస్ట్ టైం మా ఆవిడ పిలుస్తా చూసి చెప్పు. ఏమే ఇక్కడే ఉన్నాను. ఆ టాబ్లెట్ ఇవ్వలేదా మీ ఆవిడకి? సెగ్గట్లు కాదురా, స్టైల్ అంట. స్టైలా? చూడండి. ముందు దీని లోపలికి వెళ్ళిపోయి చూడలేకపోతాను. లోపలికెళ్ళే తాగినంత దిగిపోయింది తెలుసా దాని ఆటం చేశాక. ప్రామిసా? ఈ అమ్మాయిని ఏదో రకం గొడవ పెట్టి క్యాన్సిల్ పెట్టుకుని మంచి సంబంధం చేసుకోరా. నువ్వేంట్రా నీ ఫేస్ కట్కే నీకు ఎంత చిన్నప్పటి నుంచి ద బెస్ట్ అని దీన్ని చేసుకుంటాం. ద బెస్ట్ సంబంధం దొరికింది, ట్రై చేయి. వదిలిపడదు. ఎవరికి దొరికిద్దా బెస్ట్ సంబంధం? ఎవరికి దొరికింది? నువ్వేనా? నేను అందంగా లేనని వాడికి నోరు పోస్తుంది. నీ పుట్టేదవా? నువ్వేనా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చింది? చూడరా, చూడు, ఇటు చూడు, ఇటు చూడు. వాడు నా ఫ్రెండ్. అయితే ఎవడికి బొక్క? నా జీవితం గురించి ఎందుకురా నీకు? ఆగురు, అక్కడే ఆగు, అక్కడే ఆగు. నేను బెస్ట్ కాదని నీకు ఎవరెవరితో చెప్పించా చెప్పు? మా ఫ్రెండ్స్ తో. రమ్మను. ఒరే రండి రే కుర్రోళ్ళు. నా వైఫ్ బెస్ట్ కాదని చెప్పి నువ్వు చెప్పించావా? సారీ రా మామ, చిన్నప్పటి నుంచి నువ్వు ద బెస్ట్ అని నన్ను ఏడిపిస్తున్నావు కదా, నిన్ను ఏడిపిందారని అలా చెప్పాను రా అంతే. 5,000 ఇస్తే ఇది వర్స్ట్ గా ఉంటుందని చెప్పమన్నాడు, చెప్పేశాను. నేను 500కే చెప్పాను రా. నేనైతే ఫ్రీగా చెప్పాను రా. నేను బెస్ట్ కదా? నేను బెస్ట్ కదా? నేను బెస్ట్ కదా? ఇట్లా నువ్వేనా నన్ను అడుక్కుంటే సరే. వాడు చెప్పినప్పుడు చాలా అబద్ధం చేసుకున్నాను. నిజం చెప్తున్నాను, నిజంగా వరుసకున్నావా నువ్వు? పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఖుష్బు గారు ఏమంటారు? ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ వెరీ ఎంటర్టైనింగ్, డిఫరెంట్ గా ఉంది. నైస్, థ్యాంక్ యూ ఫర్ దట్. కృష్ణ భగవాన్ గారు ఇలాగే బెస్ట్ల కోసం వెళ్ళిన వాళ్ళని బొక్క బోర్లో పడతారు. బాగుంది, చాలా బాగా చేశారు. ప్రతి మగవాడి గెలుపు వెనకాల ఒక ఆడది ఉంటదని అంటారు, కానీ నేను ఇప్పుడు చేయబోయే స్కిట్ వెనకాల 10 మంది ఆడవాళ్ళు ఉంటారు అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆడవాళ్ళు ఎవరు, అసలు ఈ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఒక నిమిషం ఆగు. ఏంటి సార్? నేను ఒక మానిటర్ పెట్టాను. నాకు 1 కిలోమీటర్ దూరంలో లేడీస్ ఉంటే సిగ్నల్ వస్తుంది. నాకు 600 మీటర్ల దూరంలో ఎవరో ఆవిడ కూర్చున్నారు. ఎవరు ఆవిడ? ఖుష్బు గారు సార్. ఆ చైర్ తీసుకెళ్ళి రూమ్ నెంబర్ 1 లో వేయండి సార్. ఈవిడెవరు? రష్మి గారు సార్. ఏం చేస్తుంటది? యాంకరింగ్. పక్కన డీజిల్ ట్యాంకర్ ఉంది, అక్కడ ఏంటి వెళ్ళి. మరి ఆయన ఏం చేయమంటారు సార్ కృష్ణ భగవాన్ గారిని? కృష్ణ భగవాన్ గారు మగాడరా. ఇక్కడ వేయండి, టీ కాఫీలు ఏసీలు అన్ని అరేంజ్ చేయండి. ఐ హేట్ లేడీస్. ఎందుకు సార్? ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఊరుకోండి సార్, ఈ ప్రపంచంలో మగాడు పుట్టాలంటే ఆడది 9 నెలలు మోస్తుంది సార్. వాళ్ళు 9 నెలలే మోస్తారు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత వాడిని జీవితాంతం పోషించడానికి నానా సంకలం నాకేది మగాడు. రే ఒకటి గుర్తుపెట్టుకో, బల్బు కనిపెట్టింది మగాడు, ఏరోప్లేన్ కనిపెట్టింది మగాడు, చంద్రమండలం మీద కాలు పెట్టింది మగాడు. ఆడిని కనిపెట్టింది ఆ కనిపెట్టాలంటే కూడా కావాల్సింది మగాడే. ఆడవాళ్ళు లేకుండా మీరు ఎలా పుట్టారు? అలా ప్రాబ్లం వస్తుందని నేను అమ్మ కడుపులో పుట్టలేదు, టెస్ట్ ట్యూబ్ లో పుట్టా. యు హేట్ ఉమెన్? ఐ హేట్ ఉమెన్. అండ్ ఆ వాయిస్ వింటేనే కంపరం, గజ్జి, దొరద. జడ్జ్మెంట్ నేనే ఇవ్వాలి. నాకు ఈ స్కిట్ కి జడ్జ్మెంట్ అక్కర్లే. నేను జడ్జ్మెంట్ ఇవ్వను. అమ్మ క్షమించండి అమ్మా. సార్ నాకు డౌట్. ఏంట్రా? ఇంత వయసు వచ్చింది, పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్ మీరు? ఒరే పెళ్లి ఒకే ఒక రీజన్ తో చేసుకోలేదు. ఏం రీజన్? పెళ్లిలో ఏ నక్షత్రం చూపిస్తారు? అరుంధతి నక్షత్రం. అరుంధతి అంటే ఆడా మగ? ఆడా. అందుకే చేసుకోలేదు. ఇతను హోమియోపతి ఏదో వాడాలి.
ఈగోరా ఇంత ఈగో అయినా మీరు పెళ్లి ఎవరితో ఆడవాళ్ళతో మగవాడితో చేసుకోవాలనుకున్నారా? అసలు ఆడవాళ్ళే వద్దమ్మా మాకు. మరి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా. మీరు వెళ్ళిపోయినాక మేము ఏం చేసుకుంటాం మీకెందుకు? వైన్ షాపులు ఉన్నాయి అంటారు. ఏరియాకి ఒకటే వైన్ షాప్ ఉంటుంది, 16 బ్యూటీ పార్లర్లు. బ్యూటీ పార్లర్ కూడా మేకప్ వేసుకెళ్ళే మొక్కలు మీరు. మీ మేకప్లు తీస్తే ఈ ఊరంతా సీసీ రోడ్లు వేయచ్చు. ఏ రింగ్ టోన్ రాది? మల్లీశ్వరి సార్. మల్లీశ్వరి ఆడ. ఐ హేట్ దట్ రింగ్ టోన్. మా ఆవిడకి చాలా ఇష్టం సార్ సాంగ్. అయితే పంచే, రేపు నుంచి మీ ఆవిడ దగ్గరే పంచే. ఓ ఇక్కడ నుంచి. ఓకే సార్. ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. హలో ప్రొడ్యూసర్. నమస్తే సార్. నమస్తే. యూట్యూబ్ లో నా టీజర్ అప్లోడ్ చేసేటప్పుడు అస్సలు అప్లోడ్ చేయకు యూట్యూబ్ లో. ఎందుకు సార్? నా టీజర్ కింద రష్మి డ్రెస్ బాగుంది, రష్మి నవ్వితే బాగుంటది, రష్మి ఇంట్రో సాంగ్ బాగుంది, ఇలాంటి పనికిమాల కామెంట్లు చాలా వస్తున్నాయి. వాడి గురించి చేశాను, వాడు చాలా హట్ అయ్యాడు. ఈవిడ హట్ అవుతుంది కాబట్టి వదిలేశాను. ఏంట్రా ఎక్కడ ఉన్నావు? ఇక్కడ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని సార్. ఏంట్రా హీరో గారు వచ్చారు? వెర్ ఇస్ ద ఆర్టిస్ట్? వస్తారు సార్. పిలు. అమ్మా హీరోయిన్లు రండి. కరోనా థర్డ్ వేవ్, కరోనా ఫోర్త్ వేవ్. హలో ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్? హీరో హీరోయిన్ దూరం కూర్చో. హీరో అయితే ఏంటి సార్ అలా తిడుతున్నారు? ఆడవాళ్ళే కదా సార్ హీరోయిన్ గా ఉండేది. అయితే ఎవరిని పెట్టాలి మరి ఆడలు కాకుండా? సరే ఆ లోపలికి వెళ్ళి సెంటు తీసుకురా. ఎందుకు? వీళ్ళిద్దరు కూర్చున్నాక ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంటాను. సరే సరే టెక్నీషియన్ ఏట్రా? అమ్మ ఏంట్రా సార్ రండమ్మదా. ఎవరిది? హెయిర్ డ్రెస్సర్. నార్మల్గానే ఈయన చూస్తే నాకు బీపీ. వీడికి లేడీ గేటప్ వేస్తే 160 నుంచి 250 సార్. హాయ్ సార్, జాక్లిన్ ఫెర్నాండెస్ సార్. ఎవరు? కెమెరా ఉమెన్. ఒరే మనం సినిమా షూటింగ్ వచ్చామా లేడీస్ హాస్టల్ కి వచ్చామా? ఈ ఆడమందేంట్రా సార్? లేటెస్ట్ గా ఉంటదని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్టర్ ఎక్కడ? సార్ డైరెక్టర్ గారు పిలుస్తారు. డైరెక్టర్ గారు జర్రగండి 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 చదులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఏమైనా లవ్ సాంగ్ ప్లాన్ చేశారు ఇవాళ? ఎందుకు సార్? మరి ముంబై నుంచి హీరోయిన్ వచ్చింది సార్. ఆవిడ హీరోయిన్ కాదు. ఆర్టిస్ట్ కి రెడీ అయ్యమని చెప్పు. ఏంటి ఇది? హీరో కదా మీరు? లేడీ డైరెక్టర్. ఎస్ సార్. ఒక లేడీ డైరెక్టర్ డైరెక్షన్ లో నేను పని చేయాలా? ఎందుకు? ఏ ప్రాబ్లం ఉంది మీకు? ఏ ప్రాబ్లం లేదు. మరి సీన్ ఏంటో చెప్పండి. లవ్ ప్రపోజల్ సార్. హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ కి వెళ్ళిపో అంటే డైరెక్టర్ మీరా నేనా? నేను చెప్పేది మీరు చేయాలి. ఇంతకీ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సార్ ఇది ఈవిడ. ఇది హీరోయిన్. అవును సార్. ఆవిడ చెల్లె. అమ్మ. అందంగా ఉన్న అమ్మ చెల్లి పెట్టి అడుక్కు తిని దాన్ని హీరోయిన్ పెట్టావరా? క్యారెక్టర్ కి ఎవరు బాగుంటది అది నేను డిసైడ్ చేస్తాను, మీరు కాదు. మరి మీరు చేయొచ్చుగా. నేను ఎందుకు చేయాలి? నేను డైరెక్ట్ చేస్తున్నాను. రెడీ, లవ్ ప్రపోజ్ చేయాలి. చిన్ డౌన్, ఇంకా డౌన్. చాలరా. రెడీ, యాక్షన్. ప్రియా. చిన్ డౌన్, చిన్ డౌన్. ప్రియా. ఆ తోడా. హీరోయిన్ ఎక్కడ ఉందా? ఈ బొక్కలో ఉందా? ఒక అమ్మాయి మీద చెయ్యి సిగ్గు లేదు నీకు? సార్ నెక్స్ట్ సీన్ ఏంటంటే మీ చెల్లెలు తప్పు చేసింది. తప్పు సార్. చెల్లి ఎవరు? చెల్లి ఈవిడ సార్. దాటి నుంచి రామ్మా. అమ్మ యాక్షన్ చెప్పండి. యాక్షన్. 1 సెకండ్. లెగ్స్. और थोड़ा, और थोड़ा. రెడీ సార్. యాక్షన్. ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్కి వెళ్ళాను అన్నయ్య. నువ్వు కాలేజ్కి వెళ్ళావా మణికొండ వెళ్ళావా నాకు తెలుసు. లేదన్నయ్య, కాలేజ్కి వెళ్ళాను నేను. ఎంత ధైర్యం ఉంటే వేరే వాడు వెనకాల తిరగడానికి తప్పుదైతే? లేదన్నయ్య, అది ర్యాపిడో వాడు. ర్యాపిడో వాడు రోజుకొకడు వస్తాడు. రోజు ఒకడే వస్తాడా? చిన్ డౌన్. ఏంట్రా ఇది? చెప్పు ఎవడు వాడు? లేదన్నయ్య, నేను చెప్పు. కొట్టాలి అని నేను చెప్పాను. యాక్షన్ లో డైరెక్టర్ ఎవరు? మీరే. అంతే. సో షట్ అప్ అండ్ డు ఇట్. కమ్. నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. చెల్లి తప్పు చేసింది కదా, వెళ్ళి అమ్మ కాళ్ళు పట్టుకొని తప్పైంది, ఈసారి క్షమించని చెప్పండి. చెల్లి తప్పు చేస్తే చెల్లి క్షమాపణ చెప్పాలి. అన్నయ్య మీరే కదా? హే, అమ్మ కనింది, అన్నయ్య పెంచాడు. అన్నయ్య పెంపకంలో తప్పు చేసింది, అందుకే అన్నయ్య వచ్చి అమ్మకి క్షమాపణ చెప్పాడు. ఒక ఆడదాని కాలు నేను పట్టుకోవడం ఏంటి మీ ప్రాబ్లము? ఆడదాని కాలు పట్టుకోవాలా నేను? అవును. ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు? సీన్ అలాగే ఉంది. ఏ సీన్? చిత్ర సీన్, గెటప్ సీన్? ఇప్పుడు కొట్టండి ఇప్పుడు. ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని చెప్పాలి సార్ సీన్. అమ్మా, అమ్మలో నాన్నలో ఈ ఎదవరికి క్షమించమ్మా. లాస్ట్ సీన్ సార్, మీ అమ్మగారు చచ్చిపోయారు సార్.
మీరు అమెరికా నుండి వచ్చారు, వచ్చిన తర్వాత ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపెట్టాలి. ఓకే, తల్లో ఉంటది పెయిన్. క్లైమాక్స్ యాక్షన్. మామ్. అదేంటి మామ్? అమ్మని మామ్ అనపోతే? మామ్ అయితే అమ్మ పిలవడానికి ఏంటి? తెలుగు సినిమా ఇలా హాలీవుడ్ సినిమా ఇది? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే పదం అమ్మ. చూపిస్తావేలా చూపిస్తావేంటి? ఒక పిల్లాడిలాగే ఏడవాలి అంతే కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇంత ఎర్లీగా ఎందుకు వెళ్ళిపోయావమ్మా? ఇది ఏంటి? నేను డ్యూయట్ సినిమా తీస్తున్నానా? లేదు మేడం, చంటి పిల్లాడు ఇది ఇలాగ మాట్లాడుతున్నారా? మరి ఎలా మాట్లాడాలి? కత్తి ఎక్కడ? కత్తి. ఆ పెయిన్ వస్తే మీకు అర్థం అవుతుంది, లేదంటే అర్థం రాదు. అమ్మ చచ్చిపోయింది, ఆ సెంటిమెంట్ లో మీరు చచ్చిపోవాలి. రెడీ? రెడీ సార్. అమ్మా అమ్మా, నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దమ్మా. ముందు దాన్ని బాత్రూమ్ కి పంపించండి, ఇక్కడ యాక్సిడెంట్ చెప్పండి. ఆర్ఆర్ ఏంటి వెనకాల? Without this I can't do. That is how we are. Okay, action. Action. అమ్మా అమ్మా, You can do it. ఆ పెయిన్ ఉందా ఇప్పుడు? మేడం నిజంగా ఉంది. ఒరిజినల్ కత్తి పెట్టాను. ఒరిజినల్ కత్తి పెట్టాం. ఎందుకు? ఆ పెయిన్ రావాలి రియల్ గా. అన్ని నేను ఆడవాళ్ళకి ఇది చెయ్యను, నేను అది చెయ్యను, రియల్ గా పెయిన్. మేడం అంబులెన్స్ కి ఫోన్ చేయండి మేడం ఒక్కసారి ప్లీజ్. అంబులెన్స్ కి ఫోన్ చేయాలా? హలో అంబులెన్స్. మేడం అంబులెన్స్. హలో హలో హలో. అవునా? వెనకెళ్ళండి. వద్దండి. ఎందుకండి? లేదండి, వచ్చిన వాళ్ళు అందరూ డాక్టర్, నర్సెస్ అందరూ ఆడవాళ్ళు. మీకు ఆడవాళ్ళు నచ్చలేదు, అందుకంటే వెళ్ళకమని చెప్పాను. మేడం అయిపోయింది. ప్యాకప్. నెక్స్ట్ సినిమాలో చూద్దాం. ప్యాకప్ అండి మేడం. అంతే. నీ గూడు చెదిరింది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు బాగుంది. అలాగే ఖుష్బు గారికి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ కూడా మర్చిపోకుండా అన్ని పెర్ఫెక్ట్ గా చేశారు. మిమ్మల్ని కొడుతుంటే కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. బాగుంది, బాగా చేశారు. మరి ఖతర్నాక్ ఖుష్బు గారు. నేను ఇటు సైడ్ ఉంటే నేను చెప్తాను, అటు సైడ్ వెళ్ళాను, ఏం చెప్పాలని నాకు తెలియదు. బట్ భాస్కర్ గారు థ్యాంక్ యూ. మీ స్కిట్ లో నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం థ్యాంక్ యూ. ప్రియరాలైనా భార్య అయినా అందరితో కలిసిపోవాలి గాని కలుపుకుపోయేలా ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his teams. Let's welcome them. హ్యాపీ వెల్డింగ్ డే. హ్యాపీ వెల్డింగ్ డేనా? అంటే వెల్డింగ్ లో రెండు జాయిన్ చేస్తారు కదా, ఇక్కడ కొత్త దంపతుల్ని జాయిన్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీ వెడ్డింగ్ డే. అందుకే ఏరి కోరి గూగుల్ సెర్చ్ చేసి మీలాంటి ఒక గొప్ప ఫోటోగ్రాఫర్ ని నా పెళ్లి జరగబోయే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు కదా, బాంబే నుంచి పిలిపించుకున్నాను కెమెరామ్యాన్ ని. హలో వచ్చేస్తారయ్యా, 3 రోజులైంది కదా, తిరిగి వచ్చేస్తారు. పెట్ట ఏంటి సార్ తిరిగి వస్తారు అంటున్నారు? సార్ ఇప్పుడు పెళ్లికి ముందు వీళ్ళు ఇస్తారు, మాకు అలాంటి ఫోటోలు కావాలా ఇలాంటి ఫోటోలు కావాలంటారు కదా సార్. అవును. నేను కొత్త జంటకి బీచ్ దగ్గర ఉండి ఫోటోలు తీస్తూ వాళ్ళు బీచ్ లోపలికి వెళ్ళమన్నా సార్. 3 రోజులైంది సార్, లోపలికి వెళ్ళి బయటికి రారే. అలా ఫాదర్ ఏమన్నా మీద మర్డర్ కేసు పెట్టాడు. అది మర్డరే అవుతుంది రా, ఫోటోగ్రఫీ అవ్వదు. ఇగో మిమ్మల్ని ఏరుకోరు తెచ్చుకున్నాను, మీరు మాత్రం ఇట్లా చేయొద్దు, నాకు బాగా తీయాలి. చాలా బాగా తీసేది సార్, మా ఫోటోగ్రఫీ మామూలుగా ఉండదు. అంతే అంటారా? మన ఆవిడ పిలిపించండి. మన ఆవిడ? సారీ సార్, మీ ఆవిడ పిలిపించండి. ఓకే. చామంతి మీ పొదలు అడ్డం వస్తున్నాయి సార్. మీకు పొదలు కాదు సార్, మీ గడ్డం అడ్డం వస్తుంది. గడ్డం తీయండి. సరే సార్, రెడీ సార్. చామ్ గుండు ఎవరు? తను నా 10th క్లాస్ లో నా ఫస్ట్ లవరు. చామ్ గుండు వీడితో పెళ్లి చేసుకుంటున్నా. గతం ఎవడుకుండదు, గతాన్ని వదిలేసి వర్తమానంలో బతకడమే భవిష్యత్తు. మార్పు చెందిన వాడే మనిషి అన్నాడు, గుర్తులేదా మీకు? గుర్తు సార్. నీకు నా గతంతో ఇబ్బంది లేదు కదా? ఊరుకో. నిజంగా చాము అందరిలాగా ఈ సమాజంలో గతాన్ని గుర్తు చేసి గుచ్చే వ్యక్తిని కాదు. అరే 10 ఊర్లలో బస్సు తిరుగుతుంది, అలా అని చెప్పి బస్సుని అవమానిస్తావా కృష్ణ భగవాన్ గారు? తప్పు కదా. తిరిగి ఆ బస్సు ఎక్కడికి వస్తుంది? మళ్ళీ మన డిపోకేగా వచ్చేది. అవును, ఎంతైనా నీ సీట్ నీదే. నేను మీలాంటి మనిషినే, కాకపోతే కాస్త నాకు మానవత్వం ఉంది అంతే, మిగతా వాళ్ళకి లేదు. అంటే చాము గుండు చామ్ గుండు అవరా?
సరే అడ్వాన్స్ తీసుకోండి సార్. నా చాము పెళ్లికి నేను అడ్వాన్స్ ఇస్తాను అనుకున్నారు సార్. ఆవిడ ఇచ్చిన దానిలో పోలిస్తే ఇవి ఎంత సార్? నాకు ఆమె ఇచ్చిందండి. చాలా ఇచ్చింది సార్. సార్ కావాలంటే నేనే మీకు 5,000 రూపాయలు 5,000 రూపాయలు చదివిస్తారా? చదివించండి. ఓసారి పేపర్ తీయండి. తీశాను. చదవండి. 5,000 చదివించండి సార్. ఎవరురా నువ్వు? బేబీ మన పెళ్లికి వంట మనిషి కావాలి కదా, వంట వాళ్ళని కూడా పిలుస్తున్నాను. వంట మనిషి రా. మన పెళ్లికి వంట మనిషి ఇవిడే. చివరికి దుస్థితి ఇక్కడ తగలైంది. నీ నోట్ల మన్ను వయ్యా. నీ పేరేంటి? వంటలక్క. వంటలక్క. మీ ఆయన పేరు? మెంటల్ బావ. వంటలక్క మెంటల్ బావ. అవును. వంటలు ఎక్కడ చేస్తారు? గిన్నెలో చేస్తుంటా. అరే ఎందుకయ్యా గిట్ల పరిశాన్ అవుతాను? పెళ్లి కొడుకు అంటే ఎట్లుండాలి? ఎవ కడక్ కడక్ మెరవాలి. గిట్లనే నవ్వుంటే అంత బేజారు ఉంటాను. ఇగో పెళ్లిలో ఈ మాత్రం చమత్కారాలు ఉండాలి. మార్ముంతా చోడ్ చింతా. ఇంతకు ముందు ఏమేం చేశారు మీరు? ఇంకా నేను నా గురించి నేను చెప్పుకున్నాను కాదు గానీ ఈ చేతోని ఎన్నో వంటలు చేసిన. అబ్బా ఈ చేతోని ఇట్లా జిల్కర జల్లిందంటే అవ్వ జిందగీ అంతా యాద ఉండాలి. అబ్బా గసగసాలు జల్లిందంటే గల్లి గల్లి యాద ఉండాలి. ఇట్లా ఆవా లేచిందంటే మూలకు డవ్వ కూడా లేచి తీన్ మారేయాలి. అల్లం వేసిందంటే ఎవరికి పెన్ల కూడా యాదికి రావద్దు. ఇగో ఇంకో ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా. ఒక్క ఆమ్లెట్ అయితే మొన్న ఊరంతా తిన్నారు. ఒక్క ఆమ్లెట్ ఊరు మొత్తం ఎట్ట తింటది? ఆ ఊళ్ళో ఒక్కడే ఉంటాడట. సరదాగా ఉండాలి. పెళ్లి కొడుకు అంటే ఎట్లుండాలి? కడక్ కడక్ మెరవాలి. మొన్న ఒక పెళ్లి చేసినాము. సాంబార్ చేస్తే అవ్వ పందిట్లో ఉన్నోళ్ళందరూ అరుపులే. ఎందుకు అరిచారు? అంటే సాంబార్ లో బల్లి పడ్డది. బల్లి పడితే గట్ల అరుస్తారా? ఏ పనికి మాలోడు అని అరుస్తాడా? ఏ వేస్ట్ గాడు అని అరుస్తాడా? ఏ సన్నస అరుస్తాడా? అరే ఇప్పుడు పుసుక్కున నీ వంటలు ఏదన్నా బల్లో ఏదో పడ్డది అనుకో, నువ్వు వరుతావా? సిగ్గుశరం ఉండదు దొరడానికి. వంటామని చూస్తుంటే వంటలక డేంజర్ గా ఉంది. మీకు ఆర్డర్ పంపించేస్తాం, మీరు వెళ్ళండి. అయ్యో నువ్వేందా ఉత్తమాయకుని లెక్కనే ఉన్నావు. పిల్లని చేసుకుంటాను అంటే ఎట్లుండాలి? మారుముంతా చోర్చింతా లగ్గం అంటే ఉట్టిగానే అవుతుంది అనుకుంటాను. మరి ఏందా ఇంత హుషారుగా ఉంది? వంట మనిషి మామూలు హుషారు లేదు. సరే వంట మనిషి అయిపోయింది, ఫోటోగ్రఫీ అయిపోయింది, ఈవెంట్ ఆర్గనైజర్ కావాలి. ఈవెంట్ ఆర్గనైజర్ బేబీ, ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చారు, మాట్లాడు బేబీ. కాజా చామంతి కాజా చామంతి. ఎవరు చామంతి? నేను ఇంటర్ లో ఒంటరిగా వింటర్ లో ఉన్నప్పుడు తుంటరిగా నాకు దగ్గర అయ్యాడు. పైన చినుకు కింద వణుకు, పక్కనే గుడిసే. అప్పుడు నా జీవితం అంతా ఇంటర్మీడియట్ లో కలిసాడా? అవునండి. అది తమ్ముడు అలా జరిగింది. తమ్ముడా? ఏదో మానవత్వం ఉన్న మనిషిని ఈ మాత్రం అర్థం చేసుకోలేనా? డెకరేషన్ కి ఎన్ని డబ్బులు కావాలి? తమ్ముడు నాకు అడ్వాన్స్ ఎందుకు? మేమందరం ఎంత అడ్వాన్స్ అయ్యామో తెలుసా? అది తెలిస్తే అసలు అడ్వాన్స్ అనే మాటే రాదు. ఓకే డెకరేషన్ బాగా చేయండి, వెళ్ళండి. బ్రహ్మాండంగా చేస్తా సార్. ఎరగతీయాలి ఖచ్చితంగా. చామంతి నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నేను తట్టుకోలేకపోతే. ఎందుకండి? గుండెపోటు వస్తుంది. అయ్యో అంబులెన్స్ కు ఫోన్ చేయి. అంబులెన్స్ కా? అమ్మ నేను ఆపమంది లారీని కాదు, అంబులెన్స్. 108 కి ఫోన్ చేయి. నేనే అంబులెన్స్. చాము అంబులెన్స్ సార్ వచ్చాడు, మాట్లాడు. చామంతి ఒక్క నిమిషం. నీకెలా పరిచయం రాది? అంటే ఏమండి, అప్పట్లో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు నాకు బస్సు దొరకకపోతే తన అంబులెన్స్ లో తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాపిచ్చి తీసుకొచ్చాడండి. అంబులెన్స్ లో పేషెంట్లను ఏం చేసావురా? అంటే ఈ అమ్మాయిని చూస్తే నాకు పేషెంట్లు గుర్తు రాలేదు. ఈ అమ్మాయి అందం ముందు ఎలా తరుతుడా? మీరు చేసే పనులకి గుండాగిపోతుంది. మానవత్వం ఉండొచ్చు గానీ అంత మానవత్వం నాకు లేదు. నాకు నువ్వు అవసరం లేదు. వద్దు. ఇక రండి, వాడు వెళ్ళిపోయాడు. కానీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇష్టం లేని పెళ్లిని చెడగొట్టడానికి నా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి. నిజంగా చాలా థ్యాంక్స్. నువ్వు సూపర్, చాలా థ్యాంక్స్. ఇంతకు నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు? మా నలుగురిలో నేనైతే ఒకరిని ప్రేమిస్తున్నాను. ఎవరతను? ఆ కళ్ళలో రాకుమారుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. చూపించినా? చూపించు. కృష్ణ భగవాన్ గారే నా భగవాన్. సో ఈ చామంతి ఎప్పుడు ఆ భగవాన్ కాళ్ళ దగ్గర ఉండాలి, ఆ భగవాన్ గుండెల్ని హత్తుకొని ఉండాలి. నేను వచ్చేస్తున్నా బేబీ నీకోసం. భగవాన్
ఈ చామంతిని నీ గుండెల్లో పెట్టుకుంటావా? అంత పెద్ద చామంతిని పెట్టుకోలేను. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. కృష్ణ భగవాన్ గారు మొత్తం జరిగింది మీరే కాదు. అవును సార్ మీరే. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఎవరు అలా ముద్దెట్టలేదు. స్కిట్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటాం, వాళ్ళందరూ వచ్చి ఇష్టంలో నేను పెళ్లి చెడగొట్టుకోవడం, అదంతా ఐడియా అంతా చాలా నీట్ గా సుజాత చాలా బాగా చేసింది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ నిజంగానే ఈ రోజు రాకింగ్ గా ఉంది. థాంక్యూ. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్. థాంక్యూ. సినిమా అనగానే కమిట్ అయిన క్యారెక్టర్స్ చేయాలి కానీ అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ చేస్తే అది ఫ్రస్ట్రేషన్ కింద మారుతుంది. అదే ఫ్రస్ట్రేషన్ ని ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి. నేను ఒక సినిమా డైరెక్టర్ని. నా 30 ఏళ్ల కళ ఈ రోజు నెరవేరుతుందండి. నేను సినిమా డైరెక్టర్ అయితే తప్ప ఊర్లో అడుగు పెట్టని చెప్పేసి ఊర్లో మాటిచ్చా. మా ఊరు వెళ్ళి 20 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు నేను సినిమా తీయబోతున్న దాంట్లో హీరో ఎవరనుకుంటున్నారు? వచ్చేస్తున్నాడు మా పాన్ ఇండియా స్టార్ నటనం స్టార్. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. అది చూసారా, రాగానే కథ ఏంటి అడుగుతారు అనుకున్నాను. లేదు, హీరోయిన్ క్యారియన్ ఎక్కడ అడిగారు. అందుకు సార్ మీ పాన్ ఇండియా స్టార్ అయింది. మీరు నా జీవితంలో తీర్చుకోలేను సార్. హీరోయిన్ అమ్మా, హీరోయిన్ రామ్మా. నేను ఈ సినిమాకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. నేనే నిన్ను సెలెక్ట్ చేసింది. మీరు సెలెక్ట్ చేశారా? మరంతా నా చేతుల్లోనే ఉంటుంది. అయితే మీరే ఎలా అయినా సరే నాకు లైఫ్ ఇవ్వాలండి. అది నీ చేతుల్లో ఉంటది. అది నీ చేతుల్లో ఉంటది. నా చేతుల్లో ఉంటది అని అంటున్నా. ఓకే. ఇప్పుడు సీన్ ఏంటంటే మీ ఇద్దరు ప్రేమ విషయం వాళ్ళంటే తెలిసింది సార్. మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ సాయం తీసుకుని అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి లేపుకు రావాలి సార్. ఓకే, చేసేద్దాం. అమ్మ ఫ్రెండ్ కట్టి రామ్మా. మీ ఇద్దరు లేపుకొచ్చి తను మీకు సాయం చేస్తారు సార్. యాక్షన్. అరే మామ, నువ్వు బాధపడకు. చెల్లెమ్మ, నువ్వు నీకు అన్ని లాంటి వాడు. నేను ఏం చేసావు? మామ అంటావు, ఏం చెల్లెమ్మంటావు? ఎవడానికి ఆర్టిస్ట్? ఒరే మనం చేస్తుంది ఎవరి దగ్గర? పాన్ ఇండియా తారా. షవరింగ్ వస్తుంది సార్, ప్లీజ్ సార్ ఒక్కొక్కసారి. మీకు బ్లాక్ బాస్టర్ ఇస్తానని చెప్పాను సార్. ఇప్పుడు ఏం చేద్దాం రా? వాడు సరిగ్గా చేయలేకపోతున్నాడు సార్. ఇంకొకటి పెడదామా సార్? మీరు ఏమనుకుంటే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది సార్. పాన్ ఇండియా స్టార్ అన్నావు, ఇప్పటి వరకు నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలా? నేను చేయను. సినిమా మొత్తం ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది సార్. ఇదేముంది సార్, హీరో ఏముంది సార్? ఏముంది హీరో? 6 పాటలు 6 ఫైట్లు, దాంట్లో ఏం లేదు సార్. కానీ హీరో క్యారెక్టర్ ఎవరు చేస్తాడు? ఇది చేస్తారు సార్. ఆడికి ఇప్పుడే యాక్టింగ్ రాదన్నావు కదరా. హీరో ఏముంది సార్? డమ్మీ క్యారెక్టర్ సార్ హీరోగా. ఈ డమ్మీ దానికి డమ్మీ ఒక సరిపోతారు కదా సార్. సరే. A few moments later. కెమెరా రోలింగ్ యాక్షన్. మనం ఇప్పుడు ఊరు దాటి వచ్చేసాం. మీ ఇద్దరు చల్లగా ఉండండి, మంచిగా ఉండండి. మీ ప్రేమను ఎవరు పెడతీయలేరు. థ్యాంక్ యూ రా. డబ్బులు తీసుకో. థ్యాంక్ యూ. జాగ్రత్త. అన్నయ్య, నువ్వే లేకపోతే నా లైఫ్ ఏమైపోయేది అన్నయ్య? నీ రుణం ఎలా తీర్చుకోను అన్నయ్య? నాకు పుట్టిన పిల్లలు కూడా నీ పేరే పెట్టుకుంటాను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్ని సార్లు ఆడు అన్నయ్య అని రాయలేదే, ఎందుకు చెప్తున్నావు? సార్ ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే మీ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది సార్. వాళ్ళ నాన్న వీళ్ళని వెతుక్కుంటూ వస్తున్నారు సార్. వాళ్ళ నాన్న మీ ముగ్గురు దొరికిపోయారు సార్. వాళ్ళ నాన్న వార్నింగ్ ఇస్తాడు. ఇది సార్ సీన్. ఓకేనా? అమ్మ ఫాదర్ కట్ రామ్మా. రోలింగ్ యాక్షన్. ఏం రాబోయ్, నా కూతురునే లేపుకోపోతావరా? రే, నువ్వు లేపుకోపోయినా నిన్ను, నీకు సాయం చేసిన నీ ఫ్రెండ్ ఇద్దరిని నరికేస్తారా? కట్ ఇట్. ఏమైందిరా? ఎమోషన్ లేదు సార్. సరే ఇప్పుడు ఏం చేద్దాం రా? మీరు ఏమనుకునంటే ఆ ఫాదర్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటది. ఇందాకలే హీరోని తీసుకొచ్చి దీనికి ఏమో అన్నేం చేసావు, అడిగే ఫ్రెండ్ చేసావు, ఇప్పుడు నాన్న చేద్దాం అనుకుంటావా? నేను చేయను. అసలు సినిమా మొత్తం ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది సార్. ఆ ఫాదర్ ఎమోషన్ ఉంటుంది సార్. ఆ వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది సార్. రే అందులో ఎమోషన్ సార్ ఎవరు చేయలేరు. మీకు బ్లాక్ వచ్చేవాళ్ళని ఇంకేంది సార్ ఈ బతుకు? చచ్చిపోతాను లేదు సార్, చచ్చిపోతాను. రే రే వద్దులేరా, వద్దులేరా. చేస్తారా? చేస్తారు కదా. మరి నా క్యారెక్టర్ ఎవరు చేస్తాడు? వీడు చేస్తాడు సార్. యాక్టింగ్ రాదన్నావు కదరా? సార్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏముంది సార్? అదో బొకడ క్యారెక్టర్ సార్. ఇది అదో క్యారెక్టర్. అది సినిమా మొత్తం ఈ ఫాదర్ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది సార్. కెమెరా రోలింగ్
యాక్షన్. రేయ్ నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు లేపుకెళ్ళిపోతావరా? రే లేపుకెళ్ళిన నిన్ను నీ ఫ్రెండ్ ని అడ్డంగా నరికేస్తాను రా. నాన్న ప్లీజ్ నాన్న, నా భర్త నేను చేయకుండా నా ఫ్రెండ్ నేను చేయకుండా ప్లీజ్ నాన్న. నాన్న 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 ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే హీరోయిన్ తాతగారు గుండెకి చచ్చిపోతారు. ఆ శవం దగ్గర మీరందరూ కూర్చుని ఏడవాలి సార్. ఇది సార్ పైన వచ్చింది. అమ్మ తాతగారు రామ్మా. కెమెరా రోలింగ్ యాక్షన్. ఏమైందిరా ఇప్పుడు? ఎవరు బాగా చేయలేదురా? ఫాదర్ క్యారెక్టర్ బాగా చేయలేదా? హీరోయిన్ బాగా చేయలేదా? ఎవరు చేయలేదా? ఎవరు బాగా చేయలేదు? ఫ్రెండ్ క్యారెక్టర్ బాగా చేయలేదా? చెప్పరా, చెప్పు చెప్పు. సార్ అందరూ బాగా చేశారు సార్. ఈ శవం సరిగ్గా చేయలేదు సార్. శవం యాక్టింగ్ ఎలా చేస్తారా రే? సార్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు సార్. శవం ఎక్స్ప్రెషన్ అవ్వకపోతే శవం అంటారు కదరా. అలాగంటే మిమ్మల్ని శవం అన్నారు కదా సార్. ఏమనుకోకపోతే నేను ఆ క్యారెక్టర్ చేయాలి, అంతే కదా, అంతే కదా. రే లేరా. జాగ్రత్త సార్, మీరు ఫీల్ అవుతూ చేయాలి సార్. అమ్మ నువ్వు తాత అని చెప్పేసి గుండెలు పగిలి ఆడాలమ్మా. కెమెరా రోలింగ్ యాక్షన్. తాత లే తాత, 200 పెట్టిపోయావా తాత? తాత ఎక్కడున్నా తాత? అన్ని సార్లు అలా నిజంగా సావాలనిపిస్తుంది సార్. సూపర్ సార్. నేను ఎప్పుడు ఏ సినిమా కూడా ఎంత కష్టపడి యాక్టింగ్ చేయలేదురా సార్. ఒక్కసారి ఆ సీన్ అలాగే వచ్చి చూపించరా. కెమెరామెన్ ఒకసారి అమ్మా అది సీన్ సార్ చూపించు. వీళ్ళు చేసే ప్రాక్టీస్ అని రికార్డ్ చేయలేదు సార్. ప్రాక్టీస్ చేయడం ఏంట్రా? ఇంత కష్టపడి చేస్తే ప్రాక్టీస్ అంటావేంట్రా? మీరు నిజంగా స్కిట్ చేసిన ప్రాక్టీస్ లాగా ఉందని రికార్డ్ చేయలేదు సార్. సార్ వాడు ఉద్దేశం ఏమంటున్నాడంటే మీరు నిజంగా పర్ఫార్మెన్స్ చేసిన ప్రాక్టీస్ లానే ఉంటది కదా, అది ప్రాక్టీస్ చేయకుండా నేను తీయలేదు అన్నాడు సార్ వాడు. ఇంత కష్టపడి యాక్టింగ్ చేస్తే సూపర్ సార్. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సార్. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పాన్ ఇండియా స్టార్ స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అందరూ బాగా చేశారు. గుడ్ లక్. థాంక్యూ సో మచ్. కృష్ణ భగవాన్ గారు మొత్తానికి మీ టీమ్ లీడర్ కి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలో అర్థమైంది మీకు. అభిరామ్ బాగా చేశారు. మిమ్మల్ని అలా ఇన్స్పైర్ చేసినందుకు టీమ్ లీడర్ గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాగుందండి. జడ్జెస్ రెడీ విత్ ది స్కోర్స్? yes. టీమ్ లీడర్ స్కోర్స్ కావాలా? అయితే రండి. Let's begin with Order Ram Prasad and team. Ishmat Emmanuel and team. Rocking Rakesh and team. Lucky Lakshman and team. Bullet Bhaskar and team. So judges, Extra Zabardast episode lo, who is the best performer of the week? Rocking Rakesh and Lucky Lakshman. Congratulations to Lucky Lakshman and team and Rocking Rakesh and team. Ee varam you guys rocked. So ready to pause? Alright viewers, అయితే ఈ వారం ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అండర్ దట్ టేక్ కేర్, బై బై. We all love you. Extra. Good everybody.